గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మధురం భరతం. మళ్ళీ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు ఇండిపెండెన్స్ డే ఈ బ్లాగ్ షూట్ చేస్తున్న రోజు. ఈరోజు నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ డే, ఎందుకంటే ఈరోజు నా ఫస్ట్ ఓన్ బైక్ నేను రైడ్ చేయబోతున్నాను. మా మామయ్య నాకు గిఫ్ట్ ఇస్తున్నారనమాట. ప్రతి వాళ్ళకి వాళ్ళ సొంత బైక్ అనేది చాలా ప్రెషియస్ కదా. అంటే బైక్ కాదు, బైక్ అంటే పెద్ద మోటార్ సైకిల్లో ఎక్స్పెక్ట్ చేయదు. స్కూటర్, మామూలు స్కూటీ ఉంటుంది కదా లేడీస్ది, అది తీసుకుంటున్నాము. ఈ రోజే ఆ బైక్ డెలివరీ. యాక్చువల్గా మనకు ముందైనా డెలివరీ ఇస్తా ఉన్నారు. ఈరోజు మంచి రోజు అని చెప్పి ఈరోజు తీసుకుంటున్నాం అనమాట. సో మేము రెడీ అయిపోయాము, వెళ్తున్నాము. మీకు నా బైక్ డెలివరీ ఎలా ఉంటుంది ఒక మెమరీలా షూట్ చేద్దామని స్టార్ట్ చేసామన్నమాట. బ్లాగ్ షూట్ చేసి చాలా రోజులైంది, అస్సలు కుదరట్లేదు. గౌరీ మయూక పిచ్చిగా అల్లరి చేస్తుంది. అసలు మామూలుగా షార్ట్స్ షూట్ చేయడానికి కూడా మాకు టైం ఉండట్లేదు. సో ఇప్పుడు మేము బైక్ డెలివరీ కోసం వెళ్తున్నాము. మొత్తం చూసేయండి. బైక్ తీసుకుంటున్నాను ఏంటి అని చెప్పి నేను ఇప్పుడు ఏమి రివీల్ చేయను. వీడియో మొత్తం లాస్ట్ దాకా చూడండి, మీకు తెలుస్తుంది. పార్ట్ ఆఫ్ మై సెలబ్రేషన్ ఆఫ్ దిస్ ఫస్ట్ బైక్ ఆఫ్ మైన్. థ్యాంక్ యూ. ఇండిపెండెన్స్ డే ఫుల్ వైట్ మా అమ్మాయి జెండా పెట్టేసుకుని ఇద్దరు రెడీ అయిపోయారు. గౌరమ్మ హాయ్ చెప్పురా. హే నీ రిస్ట్ బ్యాండ్ భలే ఉంది. అయ్యో ఎప్పుడో ఒకసారి పెడతాం కాబట్టి టీవీ ఎట్లానే చూస్తుంది. ఇవాళ మేము రెడీ అవ్వనిస్తుందని టీవీ పెట్టాం ఫస్ట్ టైం. చాలా సేపటి నేను చూస్తాను. ఓయ్ ఓయ్ హాయ్ చెప్పు. సే హాయ్ మయూ సే హాయ్. హాయ్ చెప్పమ్మా ప్లీజ్. నోట్తో చెప్పు హాయ్. పెద్ద చెప్పు నానా. హాయ్ చెప్పమ్మా. హాయ్ ఎట్లా చెప్తావు హాయ్ నువ్వు? హాయ్ ఫ్లయింగ్ కిస్ పెట్టు. ఫ్లయింగ్ కిస్. హ్యాపీ రావట్లేదే.
One eternity later. స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే టెంపుల్కి. సో మాదిరి తన బైక్ మీద వస్తుంది, నేనేమో నా బైక్ మీద వస్తున్నాను. నేనేమో చాలా రోజులైంది పూజ చేయించేసి అని చెప్పే ఉద్దేశంతో నేను కూడా బైక్లో వెళ్దామని చూస్తున్నాను. మీకు చెప్పలేదు కదా, మాదిరి బైక్ తీసుకున్నారు. ముందు రోజే మక్క కూడా ఒక బైక్ తీసుకుంది అనమాట. అది కూడా సేమ్ కంపెనీ, సుజుకి ఎవినిస్, కొత్త మోడల్ అనమాట. స్పోర్ట్స్ టైప్ వచ్చింది. ఇప్పుడే 11:52 అయింది టైము. 12 వరకే ఉంటుంది టెంపుల్. గౌరీ మేక కింద ఉంది ఇక్కడ. పద టెంపుల్లో పంతులు గారు ఉంటే పంతులు గారితో పూజ చేయించుకుంటాము, లేకపోతే మేమే పూజ చేసేసుకుంటాము. పూజకి సంబంధించినవన్నీ తెచ్చేసుకున్నాము మేమే. ఇక్కడ నుంచి టెంపుల్ ఒక 5-10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు మేము. హనుమాన్ టెంపుల్ అనమాట. అది స్వయంభూ టెంపుల్, చాలా ఫేమస్ అండ్ చాలా పవర్ఫుల్ టెంపుల్ కూడా. చాలా రోజులైంది మోటో బ్లాగ్ చేసి కూడా అని చెప్పేసి ఇట్లా మోటో బ్లాగ్ సెటప్ అయితే చేసుకొని వస్తున్నాను. సో చాలా హడావిడి అయిపోయింది. యాక్చువల్గా అయితే ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాము. ఈవినింగ్ బాగా వర్షాలు పడుతున్నాయి ఇక్కడ మాకు. మళ్ళీ ఎందుకులే రిస్క్ అని చెప్పేసి మళ్ళీ రేపు సండే కూడా కొంచెం వర్క్స్ ఉన్నాయి మాకు. సో దానివల్ల అని చెప్పేసి ఇవాళ వెళ్తున్నాము. శనివారం సెంటిమెంట్గా హనుమాన్ టెంపుల్కి అనమాట. గౌరీ స్పెట్స్ పెట్టుకో అమ్మా, స్పెట్స్ పెట్టుకో కళ్ళద్దులు పెట్టుకో. కరెక్ట్. పూజ చేయరంట, ఇంకా మేమే చేసుకుంటాం అనమాట. మాదిరి బొట్లు పెడుతుంది పక్కన. ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఇంటికి. హోప్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ. మధురం భరతం సైనింగ్ ఆఫ్. ఫైనల్గా పూజ అయితే చేసుకోలేదు, అంటే మేమే చేసుకున్నాం అనమాట. ఇంకా పూజ ఐడియా ఉంటుంది కదా ఎట్లా చేయాలి ఏంటి అనేది. వాళ్ళెవరికో ఇచ్చేది బదులు మేమే చేసుకుంటే సరిపోతుందని చెప్పేసి మేము చేసుకున్నాము. ఇది ఏంటి సైట్ కొడుతున్నావు పక్కన మా బేబీని పట్టుకొని? అదే మ్యాజిక్. తెచ్చుకుందాం, ఇంకా టైం ఉంది కదా, ఎల్లుండి కదా. సాయంత్రం పోదాం బండి మీద సరదాగా, ఎండ తగ్గని. వర్షం పడేది లేదు, ఏం లేదు. ట్రాఫిక్లో ఆగినా కూడా మేడం గారు ఇంట్లో ఉన్న వాటి గురించే మాట్లాడుతుంది. అవి కొనుక్కున్నా, ఇది కొనుక్కున్నాం. ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. పొద్దున్నే ఫేవర్స్ కళ్ళు ఎక్కువైపోయాయి.